ప్రపంచంలోని ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. పర్యాటక ప్రేమికులు ఎంతో శ్రమపడి విదేశాలలో ఉన్న ప్రకృతి సిద్ధంగా ఉండే ఆకర్షణీయమైన పురాతనమైన సుందరమైన పర్యాటక కేంద్రాలను సందర్శించడం ఓ ప్రత్యేకత. ప్రతి దేశానికి ప్రకృతి పరంగా విశిష్టమైన సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఆఫ్రికా ఖండంలో, యూరప్లో, భారతదేశంలోని లక్షద్వీప్, గోవా, కాశ్మీర్, బ్రెజిల్, ఈజిప్టు, అమెరికాలోని కొలరాడో నదీ తీర ప్రాంతం చూడదగ్గ సందర్శన స్థలాలు. వందల సంవత్సరాల క్రితం నదీ ప్రవాహానికి కోతకు గురైన కొండలు, గుట్టలు, భూమికి ఇరువైపులా గుర్తులు ఏర్పడి చూడముచ్చటగా చరిత్రకారులు గీసిన చిత్రాల వలె కనిపిస్తాయి. ఆ కోసినటువంటి భూమి లోపల నుండి రంగురాళ్ళు, సుందరమైనటువంటి కొండలు, విచిత్రమైనటువంటి రాళ్ళు కనిపిస్తాయి. 260 అడుగుల లోతు నుండి ఇప్పటికీ నది ప్రవహిస్తుండగా ఎత్తైన కొండల మధ్య నుండి అమెరికాలోని 7 రాష్ట్రాల గుండా వ్యోమింగ్, కొలరాడో, యుటా, న్యూ మెక్సికో, నెవాడా, అరిజోనా మరియు కాలిఫోర్నియా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ప్రపంచ దేశాల సరిహద్దులు 17 మైళ్ళ దూరము ఈ నది ప్రయాణిస్తూ మనుషులకు జీవనాధారంగా విలసిల్లుతున్నది కొలరాడో నది. ప్రపంచవ్యాప్తంగా ఈ నది అందాలను చూసి తరిస్తారు, మురిసిపోతారు. 2330 కిలోమీటర్లు ఈ నది సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది. ఈ నది 40 మిలియన్ ప్రజల దాహార్తిని తీరుస్తూ అమెరికా ఖండంలోని ఆరవ పెద్ద నదిగా పేరుగాంచింది. వ్యవసాయానికి ప్రధాన వనరుగా అండగా నిలుస్తుంది. ఒకప్పుడు భూమికి సమాంతరంగా నిండుగా ప్రవహించే కొలరాడో నది ప్రవాహం క్రమంగా తగ్గుతూ 260 అడుగుల లోతుకు దిగిపోవడంతో నది క్రమేపీ అంతరించిపోతున్న విషయాన్ని భూగోళ శాస్త్రజ్ఞులు అంచనా కట్టి ఆ విషయంతో కొలరాడో నది సంరక్షించడానికి అమెరికా ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. కొలరాడో నది జన్మస్థానం రాకీ పర్వతాలలో పుట్టి ప్రవహిస్తూ కవ్విస్తూ ఉంటుంది.